హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైనీటెక్ అఫీషియల్. ఈరోజు మీ ఫోన్లోనే ఫొటోస్ని క్యూఆర్ స్కానర్లోకి ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను తెలుగులోనే. చూడండి, ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది పేజ్. సెర్చ్ బార్లో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత FA ఫాస్ట్ క్యూఆర్ .in అని సెర్చ్ చేయండి. FASTQR.in అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మిమ్మల్ని ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 20+ క్యూఆర్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఫ్రీగానే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడితో పని లేదు, అంటే లాగిన్ చేయడం లేదు. ఫ్రీగానే PNG JPG డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు టాప్లో చూస్తున్నట్లయితే థిక్ కలర్లో క్రియేట్ యువర్ ఫస్ట్ క్యూఆర్ స్టార్ట్ నవ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలా కనపడుతుంది. చాలా రకాలుగా 20 టైప్స్. ఇవన్నీ మీకు 20 టైప్స్లో ఉన్నవి. వీటి ద్వారా ఇమేజెస్ని ఈ వెబ్సైట్లోకి షేర్ చేయవచ్చు, క్యూఆర్లోకి సెండ్ చేయడానికి. తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్ URL, ఇమేజెస్, ప్లెయిన్ టెక్స్ట్, లొకేషన్ ఇవి కనపడుతున్నాయి కదా, మెయిల్, ఇన్స్టాగ్రామ్. వీటి నుండి ఇమేజెస్ సెండ్ చేయొచ్చు వెబ్సైట్ ద్వారా. అంటే URL ఉంది కదా, ఇమేజ్ని కాపీ చేసి చేయాలి. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మనకి సింపుల్గా చేయాలంటే అంటే ఇమేజ్ ద్వారా మనం క్యూఆర్ కోడ్ని తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే దాని మీద ట్యాప్ చేయండి. ఇమేజెస్ మీద కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇమేజ్ ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే 1 MB ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి చూద్దాము. దీని మీద ట్యాప్ చేయగానే ఇలా వస్తుంది. సపోజ్ మనం ఏం చేద్దాము, మన థంబ్నెయిల్ ఒకటి ఇద్దాము మామూలుగా శాంపుల్ కోసం. దాని సైజ్ ఎంత ఉంటుందో చూద్దాము. దాని సైజ్ ఎంత ఉందంటే ఇక్కడ చూపించలేదు, కానీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే కొంచెం మన క్యూఆర్ కోడ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి, మీకు నచ్చినవి పెట్టుకుంది. ఇది చూడడానికి బాగుంది. దీన్ని చూద్దాం ఎలా పెడితే ఇది బాగుంటుందో. చూస్తున్నారా, ఇవి ఇలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ 8 టైప్స్ ఉన్నాయి, 8 రకాలుగా ఇక్కడ కనపడుతున్నాయి. చూడడానికి ఇది బాగుంది కాబట్టి కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే ఇమేజ్ని షేర్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది డౌన్లోడ్ అవుతుంది. అది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇమేజ్ని ఎలా చూడాలంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత గూగుల్ లెన్స్లోకి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి స్కానర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటి, మన వెబ్సైట్ కనబడుతుంది FastQR.in అని. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. మనం ఏదైతే అప్లోడ్ చేసామో అదే ఫోటో ఇక్కడ కనబడుతుంది. చూశారు కదా, ఒక ఇమేజ్ నుండి క్యూఆర్ కోడ్ వరకు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇది ఫ్రీగానే ఉంటుంది. దీనికి అమౌంట్ కట్టక్కర్లేదు, ఈమెయిల్తో లాగిన్ అక్కర్లేదు. ఫ్రీగా ఇలాగా ఇమేజెస్తో క్యూఆర్ కోడ్స్ చాలా తయారు చేసుకోవచ్చు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ.